హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 9th హిందూ పేపర్లోకి వెళ్ళిపోతాము. మీరు చూస్తున్నారు శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలనుకుంటే వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్ అనేది మీ వొకాబులరీ లెర్నింగ్ ప్రాసెస్కి ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. మీరు చేయవలసిందల్లా ఈ వీడియో మహా అయితే 10 minutes కంటే తక్కువే ఉంటుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. నేను ఈ క్లాస్లో చెప్పే వొకాబులరీని నీట్గా మీ బుక్లో అయితే నోట్ చేసుకోండి. వర్డ్ రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి. సో సెప్టెంబర్ 9th హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఇక్కడ పిట్ ఫాల్స్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. సో పిట్ ఫాల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డేంజర్ అమ్మ. ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏమంటామంటే పిట్ ఫాల్ అంటాం. నోట్ చేసుకోండి. సో పిట్ ఫాల్ అంటే ఒక డేంజర్, ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ని పిట్ ఫాల్ అంటాము. తర్వాత తీసుకుంటే ఇన్సెప్షన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే కనిపించింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్సెప్షన్? ఇన్సెప్షన్ అంటే మొదలు, స్టార్టింగ్ అనమాట. ఓకే, ఇన్సెప్షన్ అంటే మొదలు పెట్టడం, స్టార్టింగ్. ఆరిజిన్ అని కూడా అంటాము. నోట్ చేసుకోండి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పలానా ఇయర్లో స్టార్ట్ అయిందని చెప్తాం కదా, దాన్నే ఇన్సెప్షన్ అంటాము. ఆరిజిన్ లేదంటే స్టార్టింగ్ అని అనొచ్చు. సో ఇన్సెప్షన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ అని రాసుకోండి. సో దెన్ మనం నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్తే ఈ ఆర్టికల్లో చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? క్వాంటిటీ ఆఫ్ ద వొకాబులరీ ఇంపార్టెంట్ కాదు, ప్రతిసారి మనం క్వాంటిటీ కాదు క్వాలిటీ కూడా చూసుకోవాలి. ఈ వీడియోలో మనం తక్కువ వర్డ్సే నేర్చుకోబోతున్నాము. అవుట్ రీచ్. సో అవుట్ రీచ్ అంటే ఏదైనా ఒక న్యూస్ కానీ, ఏదైనా ఒక విషయం కానీ, ఏదైనా ఒక మ్యాటర్ కానీ ఎంత దూరం అయితే వెళ్ళగలదో దానికున్న కెపాసిటీని ఏమంటామంటే అవుట్ రీచ్ అంటాం. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే సినిమా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మూవీ పాన్ ఇండియా మూవీగా పీపుల్ ముందుకు వచ్చింది అనుకుందాం. బట్ ఆ మూవీ పాన్ ఇండియా మూవీగా అందరికీ రీచ్ అవ్వాలి. ఇండియాలో అందరికీ ఆ మూవీ గురించి తెలియాలంటే ఆ మూవీకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి కదా. అప్పుడు ఆ ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారు, ఈ మూవీలో ఈ యాక్టర్ని తీసుకుంటే ఎక్కువ అవుట్ రీచ్ ఉంటుంది అని నమ్ముతారు కదా. సో అవుట్ రీచ్ అంటే ఏంటంటే ఏబుల్ టు రీచ్ బియాండ్. సో అవుట్ రీచ్ అంటే ఎక్కువ దూరం వెళ్ళగలగడం. అవుట్ రీచ్ మీన్స్ ఎక్కువ దూరం వెళ్ళగలిగితే ఏమంటామంటే అవుట్ రీచ్ అంటాం. నోట్ చేసుకోండి. సో అవుట్ రీచ్ అంటే ఏబుల్ టు రీచ్ బియాండ్ అంటాం. ఏమంటాం? ఏబుల్ టు రీచ్ బియాండ్ అంటాం. నెక్స్ట్ వొకాబులరీ చూడండి, పియర్. యాక్చువల్గా పియర్ అనే వర్డ్కి చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ కాంటెక్స్ట్లో మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక నార్మల్ మీనింగ్ ఏంటంటే పియర్కి ఒక నార్మల్ మీనింగ్ ఏంటంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో అంటే ఓకే, కలీగ్స్ అంటాను చూసారా, కలీగ్స్, COLLEAGU, కలీగ్స్ అనొచ్చు. లేకపోతే స్టూడెంట్స్ అని కూడా అనొచ్చు. బేసికల్గా ఏంటంటే ఈ ఆర్టికల్లో స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు పియర్ అంటే కలీగ్స్ అని రాసుకోవచ్చు, లేదంటే స్టూడెంట్స్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, సెప్టిసిజం. సెప్టిసిజం అంటే చాలా అనుమానాలు ఎక్కువ ఉండడం, డౌట్స్ ఎక్కువ ఉండడం అనమాట. డౌట్ఫుల్ అంటాం మనం. సో సెప్టిసిజం అంటే చాలా చాలా అనుమానాలు, చాలా డౌట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే సెప్టిసిజం అంటాం. దానికి ఒక సినోనిమ్ ఏదైనా చెప్పాలంటే డుబియస్ అని కూడా అంటాం. సో సెప్టిసిజంకి ఒక సినోనిమ్ చెప్పాలంటే డుబియస్ అంటాం. ఓకేనా? డుబియస్, డౌట్ఫుల్ అనమాట, అంటే ఎక్కువ అనుమానాలు ఉంటాయి. ఇక తర్వాత నేను ప్రిపోజిషన్స్ క్లాస్లో చాలా కామన్గా చెప్పే ఒక ప్రిపోజిషన్ కేసమ్మ, అదేంటంటే రిలై ఆన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిలై ఆన్? ఇక్కడ సింగులర్ ఫార్మ్లో ఇచ్చారు, రిలైస్ అని ఇచ్చారు. రిలై ఆన్ అంటే అందరికీ తెలుసు, ప్రిపోజిషన్ ఆన్ కూడా తెలియాలి. సో రిలై ఆన్ అంటే ఏం నేర్చుకోవాలంటే డిపెండ్ ఆన్ అని నేర్చుకోండి. రిలై ఆన్ అంటే ఏం నేర్చుకోవాలి? డిపెండ్ ఆన్ అని నేర్చుకోండి. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చిందమ్మా, ప్రిజుడిస్. సో బేసికల్గా ప్రిజుడిస్గా ఉండడం అంటే ఏంటంటే పార్షియాలిటీ చూపించడం అనమాట, బయాస్డ్గా ఉండడం అనమాట. ఇప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేష్. నాకు ఫస్ట్ నుంచి కూడా గణేష్ అంటే చాలా ఇష్టం రమేష్ కంటే. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రతి విషయంలో గణేష్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని ఏమంటామంటే ప్రిజుడిస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రిజుడిస్ అంటే బయాస్డ్ అని రాసుకోవచ్చు, పార్షియాలిటీ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా?
వ్యత్యాసం అంటాం కదా అలా. సో బయాస్డ్గా బిహేవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రిజుడిస్గా బిహేవ్ చేయడం అంటాం, దాన్ని బయాస్డ్గా బిహేవ్ చేయడం అంటాం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చిందమ్మా, స్క్యూ. సో స్క్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే సడన్లీ చేంజ్ అనమాట. సడన్గా దేనైనా మార్చడాన్ని ఏమంటామంటే స్క్యూ అంటాం. ఇంకా ఈజీగా రాసుకోవాలంటే డిస్టర్బ్ అని కూడా రాసుకోండి, పర్వాలేదు. సో స్క్యూ అంటే సడన్గా దేనైనా మారిస్తే, సడన్గా దేనైనా మార్చడాన్ని స్క్యూ అంటాము. ఇంకా ఈజీగా చెప్పాలంటే డిస్టర్బ్ చేయడం అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో స్క్యూ చేయడం అంటే సడన్గా దేనైనా మార్చడం, డిస్టర్బ్ చేయడం అని కూడా అంటాం. ఇక్కడ ఒక వొకాబులరీ మిస్ అయ్యాం మనం, ప్రోన్. మనకి అమెరికాలో టార్నాడో ఎక్కువ వస్తూ ఉంటుందని విన్నాము, లేదంటే కేరళలో ఎక్కువ వరదలు వస్తుంటాయని చూసాము. అంటే ఆ ఏరియాస్ చాలా ప్రోన్గా ఉంటాయి. సో ప్రోన్ అంటే ఏంటంటే వల్నరేబుల్ అని రాసుకోవచ్చు, దాన్ని సెన్సిటివ్ అని కూడా రాసుకోవచ్చు. సో ప్రోన్గా ఉండడం అంటే ఏంటంటే వల్నరేబుల్గా ఉండడం. దిస్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్, దిస్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్, దిస్ ఏరియా ఈజ్ ప్రోన్ టు అవలాంచెస్. సో ప్రోన్ అంటే వల్నరబుల్గా ఉండడం, సెన్సిటివ్గా ఉండడాన్ని ఏమంటామంటే ప్రోన్ అంటాం. ప్రెపోజిషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలమ్మా. ప్రోన్కి ప్రెపోజిషన్ ఏం వాడారో చూసుకోండి. ప్రోన్కి ప్రెపోజిషన్ టు వాడారు, ప్రోన్కి ప్రెపోజిషన్ టు వాడారు. ఫస్ట్ ప్యాసేజ్లో ఉన్న వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్దాము. కాన్స్పీక్యూయస్, చాలా చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఇది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాన్స్పీక్యూయస్? సో కాన్స్పీక్యూయస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా పని చాలా క్లియర్గా చేస్తే. సో కాన్స్పీక్యూయస్లీ అంటే క్లియర్లీ అని రాయొచ్చు, దాన్ని ఎవిడెంట్లీ అని కూడా అంటాం మనం. కాన్స్పీక్యూయస్లీ అంటే ఏదైనా పని చాలా క్లియర్గా చేస్తే కాన్స్పీక్యూయస్లీ అంటాం, లేదా ఎవిడెంట్లీ అని కూడా పిలుస్తాము, ఎవిడెంట్లీ అని కూడా పిలుస్తాము. ఓకేనా? ఒమిట్ చేయడం అంటే ఏంటంటే దాన్ని రిమూవ్ చేయడం అమ్మ, డిలీట్ చేయడం. ఒమిట్ చేయడం అంటే దేన్నైనా కూడా రిమూవ్ చేయడం లేదా డిలీట్ చేయడం. యాడిక్వేట్లీ అంటే ఇనఫ్, సరిపడా. యాడిక్వేట్ అంటే ఎంత అవసరమో అంత ఉంటే యాడిక్వేట్ అంటాం. ఎక్కువ అని కూడా వాడతారు. జనరల్గా ఏంటంటే యాడిక్వేట్ అంటే సరిపడా, సఫిషియంట్ అంటాం. ఇనఫ్ అని కూడా రాసుకోవచ్చు, సఫిషియంట్ లేదా ఇనఫ్ అని కూడా రాసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఎవిడెంట్ అంటే క్లియర్ అని. ఇందాక వచ్చిన వర్డ్ ఏంటి? కాన్స్పీక్యూయస్లీ వచ్చింది కదా. సో ఇందాక ఏమొచ్చిందంటే కాన్స్పీక్యూయస్లీ వచ్చింది, దానికి నేను చెప్పేటప్పుడు ఎవిడెంట్ అని చెప్పాను. ఇది ఇక్కడ కూడా మనకి ఎవిడెంట్ వచ్చింది. సో కాన్స్పీక్యూయస్లీ అన్న ఎవిడెంట్ అన్న ఒకటే, కాన్స్పీక్యూయస్లీ అన్న ఎవిడెంట్ అన్న ఒకటే. ఇక నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కానీ మనం తీసుకుంటే మార్జినలైజ్డ్. సో సింపుల్గా చెప్పాలంటే మనుషుల్లో కూడా కొంతమందిని మార్జినలైజ్డ్ పీపుల్ అంటాం. అంటే ఎవరైతే కొంచెం ఎవరికైతే తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో జనరల్గా వాళ్ళని మార్జినలైజ్డ్ అంటాము. అంటే లెస్ ఇంపార్టెంట్ అని రాయండి. మార్జినలైజ్డ్ అంటే ఏంటంటే లెస్ ఇంపార్టెంట్ అని రాయండి, లెస్ ఇంపార్టెంట్ అని రాయండి. ఆప్రెస్డ్ అని కూడా రాయొచ్చు. మార్జినలైజ్డ్ అంటే ఏం రాస్తారు? ఆప్రెస్డ్ అని కూడా రాయొచ్చు. అంటే ఎవరైతే అణచివేతకు గురయ్యారో వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు కూడా మార్జినలైజ్డ్ అంటాం, ఎవరైతే అణచివేతకు గురయ్యారో. సప్రెస్డ్, ఆప్రెస్డ్, ట్రివియల్ అని కూడా అంటాం. ట్రివియల్ అంటే ఏంటంటే అంత ఇంపార్టెంట్ కాకపోవడాన్ని ట్రివియల్ అంటాం, అంత ఇంపార్టెంట్ కాకపోవడాన్ని ట్రివియల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వొకాబులరీ కానీ తీసుకుంటే ఎడియర్, ఏడిహెచ్ఈఆర్ఈ. సో ప్రెపోజిషన్స్ క్లాస్లో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎడియర్ ఎప్పుడు వచ్చినా ప్రెపోజిషన్ టు రావాలి. నేను నా ప్రెపోజిషన్స్ క్లాస్ విన్న స్టూడెంట్స్కి బాగా తెలుసు, ఎడియర్ టు అనేది చాలా కామన్గా నేను చెప్పే కేసు అనమాట. సో ఎడియర్ టు రావాలి. అఫ్కోర్స్ ఎడియర్ అనేది వెర్బ్, ఎడియరెన్స్ అనేది నౌను, రెండు ఒకటే, మీనింగ్ ఒకటే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారింది కానీ మీనింగ్ మారదు కదా. సో ఎడియర్ టు అంటే రూల్స్కి కట్టుబడి ఉండడం, రూల్స్ని ఫాలో అవ్వడం. సారీ. సో ఎడియర్ టు అంటే రాసుకోండి, స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్. ఎడియర్ టు అంటే రాసుకోండి, స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ అని రాసుకోండి. రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడాన్ని ఏమంటామంటే ఎడియర్ టు అంటాం. ఓకేనా? మీకు దానికి ఒక సినోనిమ్ చెప్పాలంటే అబైడ్ బై అంటాం. నేను ప్రెపోజిషన్స్ క్లాస్లో చెప్తూ ఉంటాను సాధారణంగా. సో ఎడియర్ టు అన్న అబైడ్ బై అన్న మీనింగ్ ఒకటే, కానీ ప్రెపోజిషన్ వేరు. రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం, దాన్ని ఏమంటామంటే ఎడియర్ టు లేదా అబైడ్ బై అంటాం. ఎఫర్మేటివ్ యాక్షన్ జనరల్గా మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఉంటుంది, బట్ ఈ కాంటెక్స్ట్ డిఫరెంట్. ఈ కాంటెక్స్ట్ ప్రకారం ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటంటే సపోర్టివ్,
మద్దతు తెలియజేసేలాగా. ఓకేనా? సో ఎఫర్మేటివ్ అంటే ఏంటంటే సపోర్ట్ చేసేలాగా అని రాసుకోండి. ఎఫర్మేటివ్ అంటే సపోర్టివ్. ఎఫర్మేటివ్ అంటే ఏం రాస్తారు? సపోర్టివ్ అని రాయండి. సపోర్టివ్ అని రాయండి. ఇజాలిటేరియన్ చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మా ఇది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇజాలిటేరియన్? ఇజాలిటేరియన్ అంటే అదొక యాడ్జెక్టివ్ లాగా వాడతాము. బేసికల్గా ఇజాలిటేరియన్ మైండ్, ఇజాలిటేరియన్ గవర్నమెంట్, ఇజాలిటేరియన్ సొసైటీ అంటే అందరికీ సమాన హక్కులు ఉండాలి అని నమ్మే సిద్ధాంతాన్ని ఇజాలిటేరియన్ అంటాం. సో ఇజాలిటేరియన్ అంటే ఏ ప్రిన్సిపల్, అదొక సిద్ధాంతం అమ్మ. ఓకేనా? ఏ ప్రిన్సిపల్ దట్ బిలీవ్స్ ఈక్వాలిటీ ఆఫ్ పవర్స్. అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ పవర్స్ అనేవి సమానంగా ఈక్వల్గా ఉండాలి అని నమ్మే ఆ ఐడియాలజీని ఏమంటామంటే ఇజాలిటేరియన్ అంటాం. ఓకేనా? సో ఇజాలిటేరియన్ అంటే ఏంటంటే ఏ బిలీఫ్, ఏ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద ఈక్వల్ పవర్స్. అందరికీ సమాన అధికారాలు ఉండాలి అని నమ్మే ఆ ప్రిన్సిపల్ని ఏమంటామంటే ఇజాలిటేరియన్ అంటాం. ఓకేనా? కోర్స్ నేను చెప్పినట్టు తక్కువ వర్డ్సే ఉన్నాయి. మేబీ లెక్క పెడితే ఒక 15-20 వచ్చాయా? ఎన్ని వర్డ్స్ వచ్చాయో మీరే నాకు చెప్పండి. అండ్ ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాదు, నేను ఎప్పుడూ చెప్పేదే కదా, గుర్తుంది కదా. సో ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా, అది ఇంపార్టెంట్. ఓకేనా? సో 10 minutes లోపలే వీడియో కంప్లీట్ చేస్తాను, కానీ 1 or 2 minutes ఎక్స్ట్రా అయ్యేలా ఉంది, పర్వాలేదు. అక్కడితో నేను ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ చేశాను. మరి హోంవర్క్ ఇస్తాను. ఈరోజు మీకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వను, ఒకే ఒక వొకాబులరీ ఇస్తాను. ఆ ఒక్క వొకాబులరీతో మీరు ఒక్క సెంటెన్స్ రాయండి. ఆ ఒక్క వొకాబులరీతో ఒక్క ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఈ వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్పీక్యుయస్లీ. సో కాన్స్పీక్యుయస్ అంటే వెరీ వెరీ క్లియర్ అమ్మ, చాలా స్పష్టంగా. సో కాన్స్పీక్యుయస్లీ అనే వొకాబులరీతో ఒక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అదేవిధంగా శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ మీ lot of motivation. And also if you have any more wonderful suggestions and ideas, నేను ఈ డిస్క్రిప్షన్లో నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్కి సంబంధించిన ఒక ఒపీనియన్ ఫామ్ని, గూగుల్ ఫామ్ని నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. మీరు ఎవరైతే ఆల్రెడీ ఒకవేళ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ అంతకుముందు మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్కు సంబంధించి ఆల్రెడీ కోర్సెస్ పర్చేస్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన యాప్లో ఇంగ్లీష్ కంటెంట్ క్లాసెస్ చాలా ఉన్నాయి, లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి, మాక్ టెస్ట్లు కూడా చాలా కండక్ట్ చేస్తున్నాం. సో మీ ఫీడ్బ్యాక్ని కూడా గూగుల్ ఫామ్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కాన్స్పీక్యుయస్ అనే యాడ్జెక్టివ్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా తయారు చేసేయండి. ఉంటాను. ఆల్ ద బెస్ట్.